నమస్తే నేను సుధా. 2 రోజుల నుంచి తుఫాన్ విపత్తు వల్ల రైతులకి వరి ధాన్యానికి బాగా నష్టం కలిగిందని చూస్తున్నాము. ఈ సందర్భంగా రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా నా ఒపీనియన్‌ని నేను తెలియజేయడానికి వీడియో చేస్తున్నానండి. ఏంటంటే, రైతే రాజు అనేది కేవలం ప్రచారాస్త్రంగా మాత్రమే కాకుండా రైతుల పక్షాన నిజంగా నిలబడినప్పుడు మాత్రమే ఆ పదానికి అర్థం చేకూరుతుందనమాట. డిజిటల్ టెక్నాలజీలో దూసుకుపోతున్నామని చప్పట్లు కొట్టుకోవడమే కాకుండా, వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశంలో రైతులు నిరుత్సాహానికి లోనవ్వకుండా ఎప్పుడు ఏ జనరేషన్ నుంచి అంటే, మా నాన్నగారు వాళ్ళ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు, మా తర్వాత జనరేషన్ ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ జనరేషన్ వరకు కూడా వ్యవసాయం అనేది దండగా మనం వ్యవసాయంతో ఏ మాత్రము మనుగడ కూడా సాగించలేం అనే నిరుత్సాహానికి లోనయ్యే పరిస్థితులు కాకుండా, రైతులకి ప్రభుత్వాలు పాలనలో అండదండలుగా ఉన్నప్పుడు మాత్రమే రైతుకి నిజమైన సంక్షేమం గురించి ఆలోచించినట్లు అవుతుందనమాట. మా నాన్నగారు వాళ్ళ జనరేషన్‌లో అయితే వాళ్ళ చిన్నప్పుడు వరి, మినుము వంటి పంటలు వేసినప్పుడు విపత్తులొచ్చినప్పుడు నష్టమొస్తే ఆ నష్టం ఆ చేతికందొచ్చిన పంట నష్టాల పాలైనప్పుడు ఎంత విలవిల్లాడి ఆ సంవత్సరం అంతా ఎన్ని అష్టకష్టాలు పడేవాళ్ళో చెప్తారనమాట. అట్లాగే మా జనరేషన్‌కొచ్చేసరికి నాకు గూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్న అంశం ఏంటంటే, నా జనరేషన్‌లో కూడా నేను కంప్యూటర్స్ అవి నేర్చుకునేటప్పుడు 20 సంవత్సరాల కిందట కూడా 25 సంవత్సరాలు, 20 సంవత్సరాల కిందట కూడా ఆ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కి ఫార్మర్స్ పిల్లలు వచ్చేవాళ్ళు స్టూడెంట్స్‌గా. ఆటోకాడ్ డిజైనింగు ఇట్లా పాలిటెక్నిక్, బీటెక్ ఇట్లా చేసిన పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్తున్నప్పుడు మాటలు చెప్తున్నప్పుడు విన్న అంశం ఏంటంటే, 2, 3 సంవత్సరాలు పంట నష్టమైంది. నాన్నగారు వాళ్ళు అప్పో సప్పో చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. ఏ బెంగుళూరు వెళ్ళి వాళ్ళని ఉద్యోగంలో చేరి బాగా చూసుకోవాలని మేము ఈ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం ఇట్లా చెప్పేవాళ్ళనమాట. అంటే నాన్నగారి జనరేషన్ నుంచి నా జనరేషన్ వరకు, నా జనరేషన్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కి అయితే వ్యవసాయం అనేది ఏంటి అనేది కూడా అసలు తెలియని అంశం అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాలు గానీ, వ్యవసాయం పట్ల గానీ యువతరానికి అసలు ఏమాత్రం ఆలోచన లేని అంశంగా మిగిలింది. మరి 70% వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశం కాలక్రమేణా ఇట్లా వ్యవసాయదారులు నిరుత్సాహానికి లోనవుతూ, పల్లెబాటలు వదిలేసి పట్టణాలకు వలసపోతూ, పిల్లలు సైతము, ముందు తరాలు సైతము దాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోతే ఎంతో అద్భుతంగా పండే మన రాష్ట్రాల్లోని వరి ఇట్లాంటివి సైతము ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితులు కలుగుతాయేమో ఆలోచించుకోవాలి. రైతులకి సంక్షేమమని అదని ఇదని కబుర్లు చెప్పడం కాదు, నిజాయితీగా రైతులకి అండదండలుగా ఉండాలి. అంతేకాకుండా యువతరం కూడా కేవలము సాఫ్ట్‌వేర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు కాకుండా వ్యవసాయం మీద కూడా మక్కువ కలిగేలా చేయాలి. అంటే వ్యవసాయదారులకు అత్యంత ప్రోత్సాహాన్ని అందించాలి. నేను అధికార పక్షము కాదు, ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి కాదు. కానీ ఒక విన్నపం చేసుకుంటున్నాను. రైతులకు నిజాయితీగా అండదండలుగా ఉండాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వం అయినా గానీ. రాత్రి విన్న అంశం ఏంటంటే, న్యూస్‌ని బట్టి కూడా నేను తెలుసుకున్న అంశము, మన అధికారంలో ఉన్న అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వము వ్యవసాయదారులకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసి, ప్రకృతి విపత్తులు అవి వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ విపత్తుకి సంబంధించిన నష్టాన్ని మొత్తాన్ని పే చేసేలాగా ఒక స్కీమ్ తీసుకొచ్చారట. క్రాప్ ఇన్సూరెన్సో ఏదో. దానిని ప్రస్తుత ప్రభుత్వము తీసేశారు. ఆ ఇన్సూరెన్స్ కట్టడం అనేది మానేశారు. ఇప్పుడు ఈ నష్టపరిహారం అనేది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందా అని ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఛానల్‌లో చెప్తుండగా విన్నాను. నిజంగానే ఇది అద్భుతమైన స్కీమే కదా! ఎందుకు క్యాన్సిల్ చేశారా? దీని లోటుపాట్లు ఏంటా అనేది నాకు తెలియని అంశము. సాధారణ పౌరురాలుగా నాకు తెలియని అంశం. ఏదైనప్పటికీ ఒక మంచి పథకం అనేది ఉన్నది అంటే, అంతకుముందు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది కదా! మనం క్యాన్సిల్ చేసేద్దాం అనుకోకుండా, దీనివల్ల కూడా మనం ఎవరైతే పొందుతున్నారో లబ్ధి వాళ్ళకి దీనివల్ల మేలు కలుగుతుందేమో, మనం ఎందుకు క్యాన్సిల్ చేయటం, దీనిలో కొంచెం మార్పులు చేద్దాం అనే దిశగా అధికార పక్షాలు కూడా ఆలోచిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల రైతులకు చక్కగా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు నష్టపరిహారం ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తిగా పే చేస్తుందన్నప్పుడు మనకు కలిగే కష్ట నష్టాలు ఏంటా అనేది పాలకులు కూడా ఆలోచించుకుంటే బాగుండేదేమో. అట్లా మంచి పథకాలని ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా రైతులకు సంబంధించి మాత్రం ప్రభుత్వాలు తప్పనిసరిగా అండదండలుగా ఉండాల్సిన అంశము. లేకపోతే ఎంతో అద్భుతంగా పంటలు పండించగల మన
కెపాసిటీ అనేది ఇది ఇట్లా కాలక్రమేణా వ్యవసాయం పట్ల మక్కువ తగ్గిపోతే ఏముంది, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇట్లాంటి వరివి సైతం మనము దిగుమతి చేసుకున్న ఆశయం లేదు. రైతులకి ఆదరణ కరువైతే ఏం చేస్తారు? ప్రోత్సాహం లేనప్పుడు వలసపోతారు, వేరు వేరు పనులకి అలవాటు పడిపోతారు. కాబట్టి వ్యవసాయం పట్ల మక్కువ పెరగాలంటే తప్పనిసరిగా పాలనలో వాళ్ళకి ఏదైతే మేలు కలిగించే అంశాలు ఉంటాలో అవి వాటి దిశగా ఆలోచన చేయాలి. కేవలము సైన్సు, డిజిటల్ టెక్నాలజీ వీటితో మాత్రమే కాదు, ప్రకృతి నుంచి వచ్చే ప్రకృతి ఆధారిత వృత్తిని మనం గౌరవించినప్పుడు మనకు కలిగే కష్టనష్టాలు, లోటుపాట్లు కూడా తక్కువగా ఉంటాయి. పూర్వం ఎంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందగలిగారంటే ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాడి పంటలతో ఉండేవాడు. కాబట్టి ఏ కెమికల్స్ లేని వాతావరణంలో వ్యవసాయము కూడా నడిచేది. కాబట్టి మా అంతకుముందు జనరేషన్లు అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండేవాళ్ళు. కనుక రైతుని మనకి ఏదైతే ఆహారం అందిస్తున్నారో ఆ రైతుని నిలబెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత పాలనలే.